సందర్భాలు దాదాపుగా 13 ఏళ్ల పాటు జరిగినటువంటి ప్రధానులు ఎవరైతే ఉన్నారో ఎవరు కూడా 5 ఏళ్ల పాటు ఉన్నటువంటి సందర్భాలు లేవు. ఎవరైతే ఇప్పుడు కేపీ శర్మ ఓలీ ఎవరైతే ఉన్నారు ఇప్పుడు మారిపోయినటువంటి పారిపోయిన ప్రధాని 13 నెలలు దాదాపుగా 3 సంవత్సరాల 200 రోజులు ఉన్నటువంటి సందర్భాలు. అంటే ఇక్కడ ఎవరు కూడా 5 ఏళ్ల పాటు కంప్లీట్గా ఉన్నటువంటి సందర్భాలు లేవు. అక్కడ ఏర్పడినటువంటి ప్రభుత్వాలు కూడా సంకీర్ణంగా ఉన్నటువంటి ప్రభుత్వాలు ఏర్పడుతున్నాయి. సో ఇక్కడ రాజకీయ పరిణామాల కారణంగా రాజ్యాంగం మార్చాల్సిన అవసరం ఉందా, ఇవన్నీ కూడా ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. మన డిబేట్లో మనతో పాటు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణురాలు రాధా రఘురామ పాత్రుని మనతో పాటు జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. వారికి ప్రత్యేక నమస్కారం. అలాగే ప్రముఖ రాజకీయ ఆర్థిక విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారు ఉన్నారు. వారికి కూడా ప్రత్యేక నమస్కారం. ఒకసారి రామ్మోహన్ రావు గారు, అంటే వ్యవహారం చూసుకుంటే కనుక అంటే నేపాల్లో జరుగుతున్నటువంటి అంశాలు, అంటే సోషల్ మీడియా బ్యాన్ తర్వాత జరిగినటువంటి పరిణామాలు, సో అక్కడ ఒక్కసారిగా యువత బయటకు వచ్చింది, తర్వాత వెనక్కి తీసుకున్న తగ్గలేదు, అది కొనసాగింది. పార్లమెంటు భవనాన్ని అసలు పనికొచ్చేలా కూడా చేయలేదు. ఆ స్థాయిలో అక్కడ నిప్పు పెట్టి తగలబెట్టేటువంటి పరిస్థితులు, రోడ్ల మీద నాయకులు కొట్టారు. సో ఇలాంటి పరిస్థితులు ఒక రకంగా భయానకమైనటువంటి సిచ్యువేషన్స్. ఇప్పుడు లూటీ చేస్తున్నారు, లూటీలు చేయడం, దాని మీద రీల్స్ చేస్తున్నటువంటి సందర్భాలు కూడా కనిపిస్తుంది. అసలు సోషల్ మీడియా బ్యాన్ మాత్రమే కారణమా, దాని వెనక ఏమైనా హోంవర్క్ జరిగిందంటారా, ఎవరైనా ఉండే అవకాశం ఉందో, ఏమంటారు? రామ్మోహన్ గారు, మీ వాయిస్ వినిపించట్లేదు, మ్యూట్లో ఉందేమో, ఒకసారి చూడండి. రాజశేఖర్ గారు, మీకు అట్లాగే రాధ గారికి, మనకి అన్నాలు ప్రేక్షకుల నమస్కారం. 2 విషయాలు మాట్లాడుకోవాలి. వరుసగా పరిణామాలు జరుగుతున్నాయి. శ్రీలంక, బంగ్లాదేశ్, ఇప్పుడేమో నిలుస్తున్నారు. ఎందుకంటే ఎప్పుడు కూడా చైతన్యం వేరు, నిరసన వేరు, అరాచకం వేరు. అరాచకం ఎప్పుడు కూడా సరైనది కాదు. ఏమైనా సరే, అక్కడ బంగ్లాదేశ్ జరిగినా, అంతకుముందు మన శ్రీలంకలో జరిగినా, ఇవాళ నేపాల్లో జరుగుతున్నా కూడా అరాచకం తర్వాత ఫలితాలు ఎట్లా ఉంటే చూస్తున్నాం మనం. గతంలో ఉరికిచ్చి కొట్టి పారిపోయేటట్టు చేసి మన విక్రమరమణ సింఘేను బయటకు పంపించారు. శ్రీలంకలో పరిస్థితులు మెరుగుపడి కనపడుతున్నా కూడా శ్రీలంకలో ఏం జరుగుతుందో చూస్తున్నాం. అట్లాగే బంగ్లాదేశ్ లో కూడా చూడండి, అరాచకం సృష్టించారు. నేను ఆనాడే అన్నాను, ఎందుకంటే వీళ్ళు అధ్యక్ష భవనానికి పోయి అందులో సోపాలు పడుకోవడం, సేమ్ శ్రీలంకలో కూడా జరిగింది. ఆ భవనాలలో, విలాసవంతమైన సౌకర్యాలలో వీళ్ళు మేము లోపలికి ఏదో జయించరామని చెప్పి వెనుకట మనకు రాజులు రాజ్యాలు యుద్ధం చేస్తున్నప్పుడు ఇట్లా పనులు చేసేవాళ్ళు, ఆడవాళ్ళని చెరబట్టడం అని చేసేవాళ్ళు. అదొక పీఠాన్ని జరిగినాయి అక్కడ. అందుకని ఇక్కడికి వచ్చే కల్లా ఇది అరాచకం అంటున్నాను. అంటే వాళ్ళ నిరసన మంచి, వాళ్ళ నిరసన అభిప్రాయం మంచిది. ఎందుకంటే ఈ ఓలీ, మనకు శర్మ ఓలీ ఎవరైతే ఉన్నాడో ఆ అవినీతికి, ఆ ప్రభుత్వం అవినీతికి వ్యతిరేకంగా పోరాడు, ఎవరు కాదని. కానీ ఆటగాళ్ళు మారుతున్న, ఆట నియమాలు మారుతుంది, ఇట్లాగా ఉంటుంది. ఏమైతుంది, తీసేసి పెట్టారు. యుఎస్ ఏం చేస్తున్నారు చూస్తున్నాం కదా. మన బంగ్లాదేశ్ లో యుఎస్ మీద చాలా గౌరవం ఉంటుంది. ఆయన వరకు సహకార ఉద్యమానికి చాలా సిద్ధం. సహకార రంగంలో అనేక చిన్న రూల్స్ పెట్టి మహిళల్లో అవసరం తీసుకున్నాం. మన భారతదేశంలో కూడా పాటిస్తున్నాం. కానీ ఏమైంది, ఆయన పనికిరాని పారపడగా మిగిలిపోయింది. ఆయన భారతదేశం విద్వేష వెలగస్తూ ఇలా చైనాకు బాధ్యతగా ఉంటూ ఆయన పనికిరాని పాలకుడుగా ఉండిపోయింది కదా. ఒక సమర్థమైన పాలకుడు కాదు. ఈ రకమైన మన సంస్కర్త సమాజాల్లో కొంత పేరు చేసేవాడు ఇవాళ పాలకుడికి పనికిరాకుండా పోతున్నాడు కదా. రేపు పొద్దున ఇల్లు కూడా అంతే అసలు కూడా రేపు ఒక పాలనా అనుభవం లేదా అనుకుంటుందిగా, అధికారిగా ఉన్నది కానీ ఒక సుప్రీంకోర్టు జడ్జిగా ఉన్నది అంతే కదా, పాలనా అనుభవం లేదు. కనుక నేపాల్లో కానీ, బంగ్లాదేశ్ లో కానీ, శ్రీలంకలో కానీ అరాచకం అనేది ఎప్పుడు కూడా తప్పే అనిపిస్తుంది. నేను స్పష్టంగా చెప్తాను, నిరసన వ్యక్తం చేయాలి, అవినీతి మీద పోరాడాలి. గతంలో మనం చూసాం, ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ పుట్టక ముందు ఆమ్ ఆద్మీ పార్టీలు కలిసి పనిచేసిన పార్టీ పుట్టక ముందు అన్నా హజారే చేసిన దాన్ని ఎవరు వాడుతున్నారు, చివరికి ఇలా వాడుతున్నారు. ఈయన కూడా అది పరుడు అయిపోయింది, ప్రజలు తీసేశారు. అందుకనే కొన్నిసార్లు ఉద్యమం ఫలితాలు ఎవరో బతుకుతారు. అది ఎవరు తెలంగాణ ఉద్యమం కావచ్చు, దేశంలో ప్రపంచంలో ఏ ఉద్యమాలు చాలా సార్లు ఉద్యమం చేసిన వాడికంటే ఉద్యమం చేసిన దాని స్వార్థపర శక్తులు దాన్ని దక్కించుకుంటాయి. ఇవాళ కూడా అంటే రేపు పొద్దున ఈ నేపాల్ జరుగుతున్న పరిణామాలు చూస్తే 3: 1 అవినీతి, 2 రాష్ట్రీయ పక్షపాతం, అడ్డగోలు సంపాదించుకోవడం. అందుకని ఇవాళ మన 3 దేశాలు, అటు ప్రైవేట్ వస్తే కానీ, మన ఇండియా కానీ, చైనా కానీ, 6 ఏషియా సంఘాలు చాలా జాగ్రత్త పరిణామాలు పరిశీలిస్తున్నాయి. మనము ఒక సామెత ఉంది రాజశేఖర్ గారు, మనము మిత్రులు ఎంచుకోగలం, ప్రపంచంలో ఎక్కడ మిత్రులు ఎంచుకోగలం. కానీ మన పొరుగు వాటిని నిర్ణయించుకోవడానికి చాలా మనకి ఇంటి పక్కన ఎవరు ఉండాలని నిర్ణయించుకోవడానికి కాలం లేదు. మన పక్కన ఖచ్చితంగా పాకిస్తాన్ ఉంటుంది, ఉత్తరాలు మనకు చైనా ఉంటుంది, నేపాల్ ఉంటుంది, భూటాన్ ఉంటుంది, ఇటు పక్కన బంగ్లాదేశ్ ఉంటుంది.
శ్రీలంక, మయన్మార్ మనం మన పార్టీ వస్తుంది, ఎవరు మనం దాన్ని కొత్తగా మార్చలేదు దాన్ని. కానీ అమెరికా బాగుండాలా వద్దా, పశ్చాత్తలు బాగుండాలా వద్దా, ప్రపంచంలో ఇంకేంటో మిత్రులు ఏం చేయాలి అనే మన చేతిలో ఉంటుంది. ఇప్పుడు ఇది కూడా అర్థం. అక్కడి పరిణామాలను జాగ్రత్త పరిశీలిస్తున్నాం. అక్కడి పరిణామాల్లో నేను దీన్ని అరాచకంగా చేస్తున్నాను. ఉద్యమం తప్పుగా ఎంత 2012 ఎంజాయ్ ఏంటంటున్నాం మనం 95 నుంచి 2012 వరకు పుట్టామన్నాడు. వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ 28, 29, 30 లోపు ఉన్నాం. వాళ్ళందరూ కూడా 90 పుట్టేవాడు 30 లోపే ఉంటాడు. కనుక వీళ్ళందరి వరకు కొందరు సెటిల్ అయిపోయారు జీవితం అంతా. ఎవరైతే తిరగబడుతున్నారో కొందరేమో ఆస్తుల విధ్వంసానికి, కొందరేమో వాటిని మన వస్తువులు కానీ స్వాధీనం చేసుకోవడానికి షాపులు ఉన్నది చేస్తున్నారు కదా. ఎప్పుడు పూర్తి సంస్కృతి కానీ అరాచకం కానీ ఆ ప్రజాస్వామ్యం ఏ ప్రజాస్వామ్యం చేసినా మంచిది కాదు. దీనివల్ల వచ్చే పరిణామాలు తీవ్రంగా వస్తాయి అంటున్నారు. ఆర్థికంగా నష్టపోతారు, సామాజికంగా రాజకీయంగా నష్టపోతారు. కనుక ఇది కరెక్ట్. కానీ వాళ్ళు చేసిన తప్పే. వాళ్ళ అవినీతి పనులు పెద్ద ఎత్తున దోచుకున్నారు, ప్రజల సొమ్ములు దోచుకున్నారు. ఇది దాని తిరుగుబాటు ఇది కాదంటున్నాను. ఓట్లు వేసి మన ప్రభుత్వం మార్చండి. గతంలో ప్రచండ ఉన్నప్పుడు కూడా జరిగిన ప్రయత్నం అయింది కాదట్లేదు. కానీ పాలకున్న బుద్ధి చెప్పాలంటే ఈ ఆలోచన సరిగింది కాబట్టి. రైట్, ఒకసారి రాధా మేడం గారు నమస్తే మేడం.